వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక డెజర్ట్ అయితే కావాలి మా బొడ్డోళ్ళకి. అందుకే కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే తయారు చేసేసాను. ఈ ప్రాసెస్ అంతా నేను సాటర్డే ఈవినింగే స్టార్ట్ చేసా. సండే ఆఫ్టర్నూన్ దమ్ బిర్యానీ చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినేసాం. దమ్ బిర్యానీ రెసిపీ అయితే లింక్ లో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1/2 లీటర్ పాలని బాగా మరగబెట్టుకొని చూపిస్తున్న పౌడర్ ని దాంట్లో వేసి కలుపుతూనే ఉండాలి ఒక 5 to 10 minutes. 5 to 10 minutes తర్వాత మనకి కన్సిస్టెన్సీ చాలా థిక్ గా అనిపిస్తుంది. ఆ టైంలో చల్లార పెట్టేసి ఫ్రీజర్ చేసే బాక్స్ లో ఈ కన్సిస్టెన్సీ ఉన్న మిల్క్ ని పోసేసుకోవాలి. తర్వాత ఫ్రీజర్ లో ఒక 2 to 3 hours పెట్టి బయటకు తీసేసాను. తీసేసిన తర్వాత మళ్ళీ విస్కర్ తో ఫుల్ గా మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంచేసాను. తర్వాత ఓపెన్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉంది. తర్వాత దీన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాము. అప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలాగుంది. చూసారా, అసలు ఈ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అరుణ్ ఐస్ క్రీమ్ టేస్ట్ లానే అనిపించింది నాకు. మళ్ళీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టేసి ఫ్రీజ్ అయితే చేసేసాము ఒక 2 to 3 hours. 2 to 3 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే మా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఈజీగా మనం అయితే ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డూ ఫాలో. బాయ్.